ఉంది కానీ ఆయన శరీరం మొడతా ఉండేది లేదు. సంవత్సరానికి ఒక్క పూట భోజనం చేసేవాడు, లేకపోతే టీ అయి తాగేవాడు, చిలుము వాడేవాడు, గంగా ఆల్కహాల్ సారా పొట్లో తెచ్చి ఆయన తాగేవాడు. రోజు 6 గంటలకు వచ్చి ఆయనే వచ్చేది. రాత్రులు కాళేశ్వర శ్మశానం దగ్గర ఒక పాడుబడ్డ మండపం ఉంటే ఆడు పండుకునేవాడు. పైన ఒక కండువ, కాషాయ వస్త్రం, మొలకు కండువ, అవి 5 వస్త్రాలు. ఆయన వచ్చి ఉదయాన్నే వచ్చేసి కూర్చొని ఇవన్నీ తీసి ముందర పెట్టి ఆ చిల్లు దగ్గర వెలిగించి ఆయన ఇంకొక దాగి నన్ను తాగమనేవాడు. అట్లా చేసాడు ఆయన. రెండవసారి వచ్చిన 90లో ఆయన వదిలేశాడు సీరియల్. ఆ రోజు దీపావళి వరలక్ష్మి నోమలు నోచుకుంటున్నారు. ఆ ఇంటి కింద పైన కింద పడుకున్నాడు చాప వేసుకుని. నేను మనసులో పాపిష్టుడు, మంచం కొడుకు తెచ్చి మట్టి తెచ్చిస్తావు కదా, ఈ మాదిరిగా అవసరపడుతున్నాడు అని అనుకుంటా ఉన్నా. స్వామి అన్నాడు, ఏమంటే నాకు అర్జెంటుగా ఒక మంచము, కొత్త పురుపు ఇవి కావాలి, 1 గంట లోపల. ఇంకేం చేసేది దేశాము పోయి అప్పుడు టీ అంగట్లో ఈ పురుగులు లేచి ఆయన ఉన్నాడు. నువ్వు డబుల్ అమౌంట్ కావాలంటే ఇస్తాను నీకు, నాకు 1 గంట లోపల పరుపు తయారు చేసి అని చెప్పేసి చేసిస్తాను అన్నమాట. అది చేసి తీసుకొచ్చినాక దాని మీద పండుకున్నాడు. బాగుంది స్వామి పరుపు అని చెప్పేసి అన్నాడు. మన్నాడు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆ నోములు, ఇంటి వల్ల వాళ్ళు నోములు నోసుకుంటారు. అక్కడికి మనిషిని పంపించాడు. ఈ మాదిరిగా సుబ్రహ్మణ్యం పిలుచుకొని రమ్మనేసి నేరుగా పోయినాం. పోతూనే ఆ టవల్, నా మెడ మీద టవల్ తీసినాక దాన్ని పక్కన పరుచుకొని దాన్ని నిమ్మక్క కళ్ళు మూసుకొని నోరు తెచ్చి ప్రాణాన్ని వదిలేసి మళ్ళీ నెమ్మదిగా మూత పడిపోయింది. అయిపోయింది అక్కడికి. ఆ క్షణంలో ఏమి అంటే ఈ ఆధ్యాత్మిక సంబంధమైంది కానీ దైవ సంబంధం అది ఇవి మొత్తం స్మాష్ అయిపోయినాయి. డౌట్స్ కానీ ఏది ఇంకేదైనా చదవాలని కానీ కొత్తగా తెలుసుకోవాలని కానీ అన్ని దూరం అయిపోయినాయి. 18 సంవత్సరాలు ఉదయం వచ్చి 1 గంట, సాయంకాలం వచ్చి ఆయనే వచ్చి పోయేవాడు. నేను అడిగిన ఏం సమయం, ఎక్కడైనా గురువులు ఉండే దగ్గర శిష్యులు దగ్గర అది ఇదే కొత్తగా సాయంకాలం నీ క్వాలిఫికేషన్ బట్టి రావటం లేదు, నాకు రావాలనిపిస్తా ఉంది, వస్తా ఉన్నా, మీకు అనుమా దానికి నేనేం చేయలేదు అని చెప్పి అట్లాంటి అప్పట్లో మాట అన్నాడు, పురాణాలు శాస్త్రాలు సరిగ్గా లాభం లేదు, తిరిగి చెప్పిన మాట కూడా పురాణాలలో శాస్త్రాల్లో ఉండాలి. అది ఈ క్షేత్రాలు అవి ఇవి తిరిగి లాభం లేదు. నువ్వు కూర్చొని ఉండే చోటు, నిలబడి ఉండే చోటు క్షేత్రం కావాలి. అట్లా మొత్తం మన విధంగా తీర్చేసాడు ఏకదమ్ముగా. శివరాత్రికి శివుడికి మద్యం మాంసం నైవేద్యం పెట్టాలి, ఎవరున్నా ధైర్యం ఉండేవాడు. ఇక్కడ మాత్రం పెట్టేది ఏం స్వామి ఇది, ఈ రోజు ఎవరు పెట్టారు స్వామి వాడికి రుచిగా నోటికి, వాడు ఆడుంటే కూడా అలా చోటికి పోతే ఈ రోడ్డు దొరుకుతాయి, నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. నీకు తెలీదు. కరెక్టే సార్.
గోరైతే నాకు సత్యం మరి. నీ గేట్ దాటి లోపలికి వస్తే అది మనిషి గాని, పశువు గాని, కుక్క గాని, ఏదైనా సరే నేను అని గుర్తుపెట్టుకో. నీ గుర్తేమంటే నేను అనేది నీకు ప్రత్యేకంగా అవసరం లేదు. గేట్ దాటి లోపల వస్తే సరే ఏదైనా సరే అది నేనే అని గుర్తుపెట్టుకో. ఆ విధంగా మీరు ఏ రూపంలో తిరుపతి నుంచి ఇక్కడికి కాలు పెట్టినా గేట్ దాటి లోపలికి వచ్చేసారు కాబట్టి ఆయన మీ రూపాల్లో వచ్చినాడు అనేది నా అనుభవం. ఇంకేం లేదు. ఏమంటే ఈశ్వరుడు ఆయనకు చేతగాని వేషం అంటూ లేదు, చేతగాని రూపం అంటూ లేదు. ఎలాగైనా రాగలడు.